నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. విద్యా వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గోడలపై నాటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం ఏమిటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి అందుతున్న వైద్యంపై మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగులను బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు. ప్రజలను ఏదో ఉద్ధరించామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితులే నిదర్శనమని మంత్రి అన్నారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పరికరాలు అందుబాటులో లేవని అన్నారు. రక్త నిల్వ కేంద్రం ఉన్నా రోగులకు ఉపయోగపడటం లేదని అన్నారు. త్వరలోనే ఆసుపత్రికి కావలసిన పరికరాలు అందుబాటులోకి తెస్తామని, రక్త నిల్వ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం విద్యా వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు. వైసీపీ హయాంలో మాదిరి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని, ఉద్యోగులతో కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిం కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి ఎంత రోజులైంది, ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇలా లేదు. ఇంకోటి పది శిలాఫలకాలు, ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటే 13 రోజులు దాని నుంచి ఇక్కడికి వచ్చేది చూస్తే కాన్పూర్ నెలకాలు జరుగుతున్నాయి. కాన్పూలే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు, రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ ఇది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది. ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం. ఈ 4 రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి. మేము ప్రభుత్వం విద్యకి, వైద్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి పీటలు వేస్తున్నాం, పెద్దపీట వేస్తున్నాం. మా ప్రభుత్వం ఆలసత్వం వద్దు. కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను, మా ప్రభుత్వం ఉద్యోగులతోటి స్నేహహస్తాన్ని అందిస్తుంది. ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్నీ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తాం. ప్రభుత్వానికి మంచి తీరాలని డాక్టర్లు కూడా చెప్తాం. చాలా కష్టపడి వైద్య వృత్తిని మీరు అభ్యసించారు. పేదలకు సేవలు చేసినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ, నిరంతరం మారుతున్న వైద్య ప్రక్రియలో భాగంగా ప్రపంచంలో జరుగుతున్న వైద్య విధానాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఐఎంఏ రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ ఎంతగానో దోహదపడుతుందని పలువురు సీనియర్ వైద్యులు అన్నారు. ఒంగోలు సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో ఐఎంఏ రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ జోన్ 2 సదస్సులో దాదాపు 700 మంది డాక్టర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కాన్ఫరెన్స్లో వైద్య రంగంలో జరుగుతున్న మార్పులను యువ వైద్యులు తెలుసుకునే అవకాశం కల్పించారు. అనేక విభాగాల వైద్యులు ఈ సెమినార్లో పాల్గొని తమ అనుభవాలను సహచర డాక్టర్లతో పంచుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్య రంగంలో వస్తున్న మార్పులను వివరించారు. కార్యక్రమాలను ఐఎంఏ ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు, మాజీ అధ్యక్షుడు కన్వీనర్ డాక్టర్ మణిబాబు, ట్రెజరర్ డాక్టర్ శ్రీదేవి,
సైంటిఫిక్ కమిటీ చైర్మన్ మన్నే వీరయ్య చౌదరి తదితరులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు డాక్టర్లకు సీనియర్ డాక్టర్లచే మెమెంటోలు బహూకరించారు. Crucial, sir. Point of left main. So we have to place the stents. So this is the stenting of the left. Similarly, this is stemming. So when you come to the venous occlusion, there is a central and branch vein occlusion. So in right you can see it like a tomato splash, you can see in central little vein occlusion, whereas the branch you see a particular zone of your vein is involved. So this is what the normal venous drainage. You have ophthalmic vein, then to cavernous sinus and facial vein, both are draining into superior vena cava. So there are 2 or 3 sites of obstruction for the veins. One is like AV crossings, one is optic cup, and next there is any optic nerve involved like sheath meningiomas and any local tumors. So you know this triad, it is a vitreous triad where there is a stasis, vessel wall injury. Many of the cases are neglected and more of the patients are not being received proper treatment. In such a thorough and elaborate history taking, it comes with age less than 15 years and more than 85 years are more suspicious and more susceptible for malignancy. And occupation in white collar job persons are more susceptible for low back pain because they stick on to their desktops and more often they are subjected to many of paraspinal spasm. Anyways, in trauma, It's also. Requesting Doctor. Chaitanya to Dr. Rajeswara. గ్రూప్ ఫోటో సార్ ఒకసారి అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఏఆర్ దామోదర్ను జిల్లా ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఎన్నికలకు ముందు జిల్లా ఎస్పీగా వచ్చిన గరుడ్ సునీల్ను బదిలీ చేశారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ను విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని మార్కాపురంలోని ఆయన నివాసంలో మంత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని సత్కరించారు. త్వరలో కోలుకొని అసెంబ్లీకి రావాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, వైపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, కందుల రామిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. లేట్గా పెట్టారు మా కనకాపురంలో, హైదరాబాద్ అనుకున్నాను. మార్కాపురం అంటే కొంచెం వెనకరండి. మీతో మాట్లాడాడు మా సీనియర్. అవును, మాట్లాడితే నేను కూడా వెళ్తున్నాను సీనియర్ అయితే ఆయన కలువు అన్నాడు. నైట్ ఎంత పెట్టారు ప్రోగ్రామ్ ఉంటుంది. నైట్ మాట్లాడితే ఇక్కడ ఉన్నాను అన్నాడు. మార్కాపురంలో, హైదరాబాద్ అనుకున్నాను నేను. వైద్యులపై జరిగే దాడులను నియంత్రించేందుకు జాతీయ స్థాయిలో కొత్త చట్టాలు రూపొందించాలని ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫాస్ట్ ప్రెసిడెంట్, ఫాస్ట్ సెక్రటరీస్ ఫోరం డిమాండ్ చేసింది. ఒంగోలు సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఐఎంఏ రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ జోన్ 2 సందర్భంగా ఫాస్ట్ ప్రెసిడెంట్, ఫాస్ట్ సెక్రటరీస్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఝాన్సీ, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ జాలాది మణిబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో ఐఎంఏకు సంబంధించిన డాక్టర్లను నియమించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ జి సమరవ్ అన్నారు. వైద్యానికి రాష్ట్ర బడ్జెట్లో కేవలం 2% మాత్రమే కేటాయిస్తున్నారని, దాన్ని 15% పెంచాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా గుర్తించి ప్రతి గ్రామాన్ని హెల్త్గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీని కేవలం పేదలకే కాకుండా మధ్యతరగతి వారికి కూడా అందించాలని అన్నారు. గ్రామాల్లో తాగునీరు వసతితో పాటు హెల్త్ సెక్యూరిటీ ఉండాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరిన్ని సౌకర్యాలు కల్పించి
అన్ని మందులు అందుబాటులో ఉండేటట్లు చేయాలని అన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జేసీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీని కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ అధ్యక్షుడు డాక్టర్ జయశేఖర్ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల వైద్యం ఖరీదుగా మారిందని, గతంలో నిబంధనలు ఎంతగా లేవని, డ్రగ్ లైసెన్స్, ఫైర్ సెక్యూరిటీ, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటి వాటికి సింగిల్ విండో రిజిస్ట్రేషన్ ఉండేలా చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం కేరళలో దాదాపు 700 ఆసుపత్రులు మూతపడ్డాయని, అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నల్లూరు రాఘవరావు, ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ శ్రావణి, ట్రెజరర్ డాక్టర్ శ్రీదేవి, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ మన్య వీరయ్య చౌదరి, డాక్టర్ రవి, కృష్ణ, నెల్లూరు జిల్లాల ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అశోక్, విజయనగరం మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా ఐఎంఏ తరఫున మేము దేశవ్యాప్తంగా మేము కోరేది ఏంటంటే హెల్త్ బడ్జెట్ని మామూలుగా 2%, 3% లాగా ఉన్నది. అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు. అది కనీసం 10% అయినా చేయాలి. 15% ఇంకా హెల్త్ బడ్జెట్. లేకపోతే ఈ 2% జీతాలకి, డాక్టర్ల జీతాలు, గవర్నమెంట్ జీతాలకి దానికి సరిపోతాం. కానీ నిజంగా ప్రజలకు సరైనటువంటి వైద్యం అందుబాటులో రావట్లేదు. అది హెల్త్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాలి. బై మినిమం 10%, 15% చేయాలనుకుంటున్నాం. కేరళలో 13%, 15%, 13% ఉంది కేరళలో. అంత ఇప్పుడు 13% ఉంది కేరళ హెల్త్ బడ్జెట్. మరి అంత చక్కగా వాళ్ళు చూసాం, మా తక్కువ చేయలేకపోవడం ఏంటి? కానీ ప్రజల గురించి తగినది లేకుండా ఉంది. ఇంకోటి అంటే ఇప్పుడు ఎలా అయితే మనకు ఆరోగ్యశ్రీ ఉందో, ఈ ఆరోగ్యశ్రీ కేవలం పేదవాళ్ళకన్నా కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా, మిడిల్ క్లాస్ కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అందుచేత ఈ ఆరోగ్యశ్రీ లాంటిది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందించాలి, ఫ్రీగా ఉచితం. అలాగే జనాభా పూర్వక ఇదివరకైతే మన గ్రామీణ ప్రాంతాల్లో 80% మంది ఉండే, ఇప్పుడు దాదాపు 60-70% ఇంకా గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు. వైద్య సదుపాయాలు లేవు, ఏం లేవు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల గురించి ఎక్కువగా ఆలోచించాలి. అంచేత కనీసం ఇన్ని స్వాతంత్రం 70 సంవత్సరాలైనా తాగునీళ్ళు ఇప్పటికీ డయేరియా కేసులు ఎంత భయంకరంగా అండి. వాటర్ కాదు, మా విజయవాడ లాంటి పట్టణాలు కూడా ఇప్పటికి కూడా డయేరియా వచ్చి ప్రాణాలు పోతున్నాయి. మనం చూసాం ఎలా జరిగిపోయి, ప్రాణాలు పోయిపోయి డయేరియా వచ్చి. తాగునీటిని సరైన తాగునీటి ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఇంకేం చేస్తాం? అంచేత తాగునీటి సౌకర్యం ఉండాలి చక్కగాను. అలాగే వైద్య సౌకర్యం, ఇమ్యునేషన్ అందుకు తగ్గ జరగాలి. మన ఎంతో అడ్వాన్స్ అయిపోయాయి అనుకుంటున్నాం, మినిమం బేసిక్గా మనం అందుబాటు చేయలేకపోతున్నాం. అంచేత ప్రతి విలేజ్ లెవెల్లో హెల్త్ కేర్ రావాలి. దాని తగ్గట్టుగా హెల్త్ కేర్ విలేజ్ గ్రామ స్థాయిలో అందుబాటులో తీసుకోవాలి. అందరికీ అందుబాటులో మందులు ఉండాలి. ఇది ఓన్లీ ఐఎంఏ తరపున ఆల్ బ్రాంచెస్లో జరిగే అకాడమిక్ సెషన్. అంటే చాలా డిఫరెన్స్ ఉంది దీనికి. మామూలుగా సిఎంఈలు అంటే ఒక ఆబ్స్టిక్స్, సర్జన్స్, ఒక స్పెషాలిటీ సిఎంఈలు జరుగుతుంటాయి. ఇది అలా కాకుండా ఈ 2 రోజులు అన్ని స్పెషాలిటీస్ని కవర్ చేసుకుంటూ అందరూ కూడా స్పీకర్స్ ముందుకొచ్చి చక్కగా చేస్తున్నారు. అలాగే మేము అనుకున్న దానికన్నా కూడా రిజిస్ట్రేషన్ సార్ అన్నారు 600 అయినాయి అని, ఇందాకటికి 700 దాకా వచ్చి నేను మా సెక్రటరీ చెప్పారు స్పాట్ రిజిస్ట్రేషన్స్తో కలిపి. సో అది చిన్న నెంబర్ అని నేను అనుకోవట్లేదు. సో చాలామంది మా మీద నమ్మకంతో ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనే దృక్పథంతో, ఎందుకంటే పేషెంట్ని కాదనలేరు, ఒక పక్కన ప్రాక్టీస్ ఉంటుంది, ఒక పక్కన అకాడమిక్స్ ఉంటాయి, ప్రతిదీ ముఖ్యమే. సో అది బ్యాలెన్స్ చేసుకుని ఈరోజు నాకు ఇంత సపోర్టివ్గా డాక్టర్స్ అందరూ రావటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ 4-5 దశాబ్దాలతో పోల్చుకుంటే చాలా అప్పుడు అసలు వైద్య వృత్తిలోకి వెళ్ళాలంటే భయం కలిగించేలా పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఇది నిజంగా ఇది సమాజానికి చాలా దీని మీద ఈ దుష్ప్రభావాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వైద్య వృత్తిని, ఈ పవిత్రమైన వైద్య వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు మా డాక్టర్లకు కానీ, అటు ప్రజలకు కానీ, ప్రభుత్వం కూడా ఉంది. ఒక హెల్తీ సొసైటీ ఫామ్ అయినప్పుడే మనం డెఫినెట్గా మంచి సర్వీసెస్ ఇవ్వగలం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏం లేదండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం రాఘవరావు సార్ ప్రాక్టీస్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెసే లేదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే హెల్త్ డాటా ఎక్వైరీ చేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. ఈరోజు అది ఎలా వచ్చిందనే పరిస్థితి, ఒక క్లినిక్ పెట్టాలన్నా, ఒక చిన్న నర్సింగ్ హోమ్ పెట్టాలన్నా కనీసం మినిమం
ఒక 20 పర్మిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొత్తగా వచ్చే ఈ వైద్యులందరికీ కళాకారుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జిల్లా రంగభూమి కళాకారుల సంఘం 7వ వార్షికోత్సవం ముగింపు సభ జరిగింది. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే కళాకారులకు మేలు జరిగిందని దామచర్ల గుర్తు చేశారు. ఎన్టీఆర్ కళాక్షేత్రం ఏర్పాటుతో పాటు ఏపీ నాటక సంగీత సాహిత్య అకాడమీ డైరెక్టర్లుగా ఒంగోలుకు చెందిన వారిని నియమించడం జరిగిందని అన్నారు. కళాకారుల గుర్తింపు కార్డులు, పింఛన్లు, అవార్డులు తదితర విషయాలన్నింటిలో టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా జరిగే వివిధ కార్యక్రమాల్లో కళాకారులకు తగిన అవకాశాలు కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చందు నృత్య అకాడమీ విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు శేఖరియాద్, నరసం రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ, రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగళకుర్తి ప్రసాద్, కోశాధికారి దేనుకొండ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవప్రదంగా అందరూ సహకరించారు. కళాకారులకు కావాల్సిన ఇబ్బంది వచ్చినా నేను గతంలో కొన్ని వీడియోలు కూడా చెప్పాను. ఈరోజు చూస్తే ఆ రోజు మేము కూడా పోరాడాం. ఎవరు అయినా కూడా ఆస్తులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తుల జోలికి వెళ్ళకూడదు, ఆస్తులు వాళ్ళకంతా ఉండాలి అని చెప్తే దాన్ని నైట్కే కబ్జాలు చేయటం, డాక్యుమెంట్లు మార్చుకోవటం, అనేక ఇబ్బందులు చేసి ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు. దానికి 200 కేసులు ఈరోజు ఫైల్ అయి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి పరిష్కారం కాక మేము అదేమంటే సిట్ వేసారని చెప్పేసి ఆయన చెప్పాడే తప్పితే దాంట్లో కూడా కరెక్ట్గా జరగకుండా ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను మన వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చెప్పా, రేపు ప్రభుత్వం వస్తుంది, ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఏం చేయాలో ఎవరి ఆస్తో వాళ్ళకి చేర్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం. అది 200 కేసులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది సిపిఐ వాళ్ళు కూడా వచ్చి నాతో చెప్పెళ్ళారు. వాళ్ళ లిస్ట్ అంతా ఉన్నాయని చెప్పారు. కొంతమంది బాధ్యులు కూడా వచ్చి చెప్పెళ్ళారు. రేపు టైము సందర్భం ఇప్పుడే 40 డేస్ అయింది. కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 1 నెల తర్వాత ఫ్రీ అవుతాం. దాని మీద ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పగించే బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడే వాళ్ళకి పట్టాలు కానీ టిట్కో హౌసెస్ కానీ దాన్ని కూడా చేస్తాం. ఇప్పుడు కళాకారులు మన వాళ్ళంతా కూడా పట్టాలు లేవు, మాది ఒక కాలనీ లేదని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా నేను మన వీళ్ళకి చెప్పాం, విలేకరులకి జర్నలిస్టులకి చెప్పాం, జర్నలిస్ట్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడందరికి పట్టాలు ఇస్తా ఉన్నాం. దాని దగ్గరే కళాకారులు కూడా కళాకారుల కాలనీ కింద దాన్ని కూడా మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఇలాంటి ఏదైతే మంచి 10 మందికి ఉపయోగపడుతుందో దాన్ని మీరు కూడా సలహాలు సూచనలతోటి ఖచ్చితంగా ఒక మార్పు అనేది, మంచి వాతావరణం అనేది ఈ ఒంగోలులో తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా కూడా మీరు అన్ని విధాలుగా కూడా ఒంగోలులో చేయాల్సిన ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో నా వంతు సాయశక్తుల ప్రతి ఒక్కరికి చేస్తాం. మధ్యలో కూడా ఎవరి దూరికి వెళ్ళగాకంటే కొంతమంది ఉద్యోగం కావాలని ఎవరికో 2 లక్షలు ఇవ్వటం, లేకపోతే అక్కడ పోస్ట్ ఇస్తారని చెప్పి 3 లక్షలు ఇవ్వటం, అలాంటి పనులన్నీ కూడా చేయొద్దు. మీకు ఏ అవసరం ఉన్నా కూడా డైరెక్ట్గా కలవండి, డైరెక్ట్గా మాట్లాడండి. ఉండే ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవకాశాలు వచ్చేటట్టుగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి చెప్తున్నాను. కళలు ప్రోత్సహించే విధంగా
ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో పార్టీలు, 2 పార్టీలు, ప్రధానమైనటువంటి 2 పార్టీలు కూడా కళాకారులు స్థాపించినటువంటి పార్టీలు. ఒకటి తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపిస్తే, రెండోది జనసేన పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఎందుకంటే కళాకారులకి ఎప్పుడు కూడా ప్రజల పట్ల, సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసేటటువంటి ఉద్దేశం ఉండేది. ఎప్పుడు కళల్ని ప్రోత్సహించాలి, ఆ కళల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ప్రజల్లో చైతన్యం చేసి ప్రజల్ని ఆ యొక్క ఊరిని కానీ, ఆ యొక్క నియోజకవర్గానికి కానీ, ఆ యొక్క జిల్లాల్ని కానీ అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా కళలు చాలా దోహదపడతాయి. దామచల జనార్దన్ గారికి వెళ్ళేసి ఇలా థియేటర్ కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఎక్కడ ఉంది థియేటరు, ఎట్లా అని చెప్పేసిన తర్వాత ఆయన ఆగమేఘాల మీద రకరకాల డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు సేకరించి 70-80 లక్షల రూపాయలు మేము ఆశించాల. ఈ ఏసీ థియేటర్ కడతాడని చెప్పేసి, పుష్ బ్యాక్ సీట్స్ పెడతారని చెప్పేసి అనుకోలేదు, ప్రొజెక్టర్ పెడతారని చెప్పి అనుకోలేదు. ఏదో థియేటర్ అంటే మామూలుగా థియేటర్ అనుకున్నాము, బాడు కుర్చీలు వేసుకుని కూర్చొని ప్రోగ్రామ్ చేసుకుంటారు అనుకుంటాం. కానీ ఇక్కడైతే వర్షం పడితే చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అది ఇండోర్ థియేటర్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో అడిగితే ఆయన వెంటనే స్పందించి ఆ బాధ్యతని వెంటనే ఆఫీసర్ చెప్పటం, ఆ తర్వాత ఆ థియేటర్ దగ్గరుండి దాదాపు 5-6 నెలలు అక్కడే ఉండి అహర్నిశలు కష్టపడి ప్రసాద్ డైరెక్షన్లో ఎలా కట్టాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అంగల్కుర్తి ప్రసాద్ దాన్ని నిర్విరామంగా పూర్తి చేయడానికి ఎంతో సహకారం అందించారు విషయాన్ని. అభినవ శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళా నాటక రంగం పునరుజ్జీవం చేసుకోబోతుంది. ఇది ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాము. నాటక అకాడమీలు మళ్ళీ వస్తున్నాయి, సాంస్కృతిక శాఖ మళ్ళా బలోపేతం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, దుర్గేష్ గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం మళ్ళా ఒంగోలులో నాటక వారోత్సవాలు, పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. అలాగే మున్సిపల్ ఓపెన్ ఇండోర్ అవుట్డోర్ ప్రతి నాటక కళాకారుడికి. సీనియర్ షటిల్ ప్లేయర్, విశ్రాంత లెక్చరర్ వేమూరి చిరంజీవి, విశ్రాంత ఎస్పీ శివారెడ్డిలను హైదరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. హైదరీ క్లబ్ షటిల్ ప్లేయర్గా 65 సంవత్సరాలుగా ఆడుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచిన వేమూరి చిరంజీవి మాస్టర్ అభినందనీయుడు అని పేర్కొన్నారు. 87 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన వేమూరి చిరంజీవి మాస్టర్ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరీ క్లబ్ షటిల్ కోర్టుకు చిరంజీవి మాస్టర్ ఒక అసెట్ అని అన్నారు. దాదాపు 300కు పైగా షటిల్ టోర్నమెంట్లో పాల్గొని 100కు పైగా రన్నర్గా నిలిచిన ఏకైక వ్యక్తి చిరంజీవి మాస్టర్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు వారిరువుని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిర్మల్ కుమార్, వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, హైదరీ క్లబ్ ట్రెజరర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మనకి వెల్విషర్గా ఉంటాం, ఇదంతా మన అదృష్టం. మీరందరూ ఇవాళ వచ్చి ఈ సభలో పాల్గొని నాకు ఈ రకమైనటువంటి క్షమించాలి. మా పాత్ర అక్కడే ఉన్నాడు, మిస్టర్ నిర్మల్. ఎంజాయ్ ప్లేయింగ్ విత్ యూ. బట్ ఈవెన్ దెన్ ఆయన రోజు టెన్నిస్ వచ్చి ఆడుతుంటాడు. నేను ఇద్దరం కలిసి 65+లో నా డ్రాప్ చేస్తూ పట్టలేదు. ఐ మీన్ ప్లే కన్సిస్టెంట్లీ. చిరంజీవి మాస్టర్ గారు ఉండండి సార్, వెళ్ళొద్దు సార్, ఉండండి సార్, వెళ్ళొద్దు. మరియు వాళ్ళ సభ్యులందరూ రమ్మని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు తీయాలి కంపల్సరీ. ఒక లెజెండ్ 87 ఇయర్స్లో కూడా
టెన్నిస్ ఆడుతూ మమ్మల్ని అందరినీ ఒక ఇన్స్పిరేషన్గా వీ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అన్నట్టు సార్ మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయిన శివారెడ్డి గారు ముఖ్యంగా ఆ సింథటిక్ కోట్ వేస్తున్నప్పుడు రెగ్యులర్గా నాకు ఫోన్ చేసి పలానా చేంజెస్ చేయండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి అని ఆల్మోస్ట్ వీక్లీ ఒకసారి కానీ 2 సార్లు కానీ టచ్లో ఉండేవాళ్ళు. ఆయన రిటైర్ అయ్యి మళ్ళీ ఆ కోర్టులో మీరు ఆడాలని మేము ఆశిస్తున్నాం. అంటే 58 నుంచి ఇప్పటిదాకా 67 ఇయర్స్ కంటిన్యూస్గా టెన్నిస్ ఆడుతున్నాను. విత్ ఆల్ గాడ్స్ గ్రేస్ అండ్ ది గుడ్ విషెస్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ యూ. నేను 1958లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇవేవీ లేవు, ఒక టైల్డ్ ఇది మాత్రం ఉండేది. ఆ తర్వాత ఇదంతా గ్రాడ్యువల్గా డెవలప్ అయింది. శివారెడ్డి గారు ఈజ్ అవర్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అండ్ మెంటార్. ఆయనకి టెన్నిస్లో ఉన్నంత ఇంట్రెస్ట్ అంతా ఇంత కాదు. ఊరికే టెన్నిస్లో ఇంట్రెస్ట్ ఉండడం కాదు, ఆయనకి హైదరీ క్లబ్ అన్నా, హైదరీ క్లబ్లో ఉన్న టెన్నిస్ ప్లేయర్స్ అన్నా చాలా అభిమానం. ఏ అవకాశం వచ్చినా తప్పకుండా ఇక్కడికి వచ్చి మాతో పాటు ఆయన ఆడి మమ్మల్ని అందరినీ ఆయన ఆశీర్వదిస్తున్నారు. అంతేకాకుండా ఆయన గైడెన్స్లో మనమంతా కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా పోలీసు లక్షణాలు లేవు ఆయనకి. 200 టోర్నమెంట్స్ ఆడాను, 100 టైటిల్స్ గెలిచాను, సింగిల్స్ అండ్ డబుల్స్ పుట్టుకెళ్ళి వరుసగా 24 సింగిల్స్ గెలిచాను. గాడ్స్ గ్రేస్ వల్ల నా హెల్త్ బాగానే ఉంది. మీ అందరి గుడ్ విషెస్ వల్ల ఈవెన్ టుడే ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ అండ్ ఏబుల్ టు టాక్ టు యూ. నేను ఇలాగే ఇంకా చాలా కాలం ఆడాలని నా కోరిక. ఆ కోరిక భగవంతుడు తీర్చాలి. ఇంటర్ సర్టిఫికెట్ల కోసం వచ్చిన విద్యార్థిని తోటి స్నేహితులే మంచి మాటలతో తీసుకెళ్లి కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి దాడి చేసి కొట్టారని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెల్లూరు జిల్లా ఉలవపాడు గ్రామానికి చెందిన యువకుడు ఒంగోలులోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు. సర్టిఫికెట్ల కోసం ఒంగోలుకు రమ్మని అతని స్నేహితులు ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో అతను 3 రోజుల కిందట వచ్చాడు. అయితే కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వడం ఆలస్యమవుతుందని చెప్పి స్నేహితులు ఏదైనా తిని వద్దామంటూ బయటకు తీసుకెళ్లారు. 4 లస్సీలు, ఒక థమ్సప్ తీసుకొని కలుపుకొని తాగారు. స్నేహితులు బలవంతం మీద ఆ బాలుడు కూడా కొద్దిగా థమ్సప్ తాగాడు. కొద్దిసేపటి తరువాత అతనికి మత్తు ఆవరించింది. ఆ తరువాత అతనిని ద్విచక్ర వాహనం మీద సంతపేటలోని కాలేజీ క్యాంపస్కు తీసుకువెళ్లి స్నేహితులు తరగతి గదిలో ఉంచి తీవ్రంగా కొట్టారు. స్పృహ కోల్పోయిన అతనిని జీజీహెచ్కి తరలించి మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు, జీజీహెచ్లో చేర్పించినట్లు బాలుని తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే ఒంగోలు చేరుకుని కుమారుడిని రిమ్స్ నుంచి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. స్పృహలోకి వచ్చిన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని బాలాజీరావు పేటలో వెలసి ఉన్న గ్రామ దేవతలను స్థాపించి 250 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 21వ తేదీ శ్రీ పోలేరమ్మ తల్లి, కనకదుర్గమ్మ, దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఉదయం 108 కలశాలతో జలాభిషేకం నిర్వహిస్తామని, అలాగే అమ్మవార్లకు చద్ది, పొంగళ్ళు, కుడుములు సమర్పిస్తామని ఆలయ పూజారి గోపీనాథ్ శర్మ తెలిపారు. అనంతరం సాయంత్రం విశేష నక్షత్ర హారతులు, అమ్మవార్లను నగరోత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఒంగోలు నగర ప్రజలు
అష్టైశ్వర్యాలతో బాగుండాలని, అమ్మవార్ల అనుగ్రహం ప్రజలపై ఉండాలని, అందరూ పాల్గొని అమ్మవార్ల అనుగ్రహాలను పొందాలని అన్నారు. అలాగే బాలాజీరావుపేట దేవస్థానానికి భక్తులు విరాళాలు అందచేసి రసీదు పొంది అమ్మవార్ల దేవస్థాన అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, కార్యనిర్వాహకులు వేమ వెంకటస్వామి పాల్గొన్నారు. ఇంకా దగ్గరగా అది అమ్మవారి దగ్గరే పొలం దగ్గర పోయి చూడు ఇంకేమో. ఎంతో విశేషంగా ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో పోలేరమ్మవారు మరియు అంకమ్మ మహాలక్ష్మీదేవి ముగ్గురు ఇక్కడ వెలిసి 255 సంవత్సరాల ఉన్న సందర్భంగా రేపు జూలై 21, 2024 అమ్మవారికి ఎంతో విశేషముగా ఉదయాన్నే 108 కలశములతో అంగరంగ వైభవంగా అభిషేకాది కార్యక్రమాలు తిరిగి 9 గంటల దగ్గర నుంచి 11 వరకు కూడా ఎంతో విశేషంగా సద్ది, పొంగళ్ళు మరియు కుడుములు సమర్పణ చేసుకొని మీ యొక్క ఇంట్లో ఎటువంటి దోషాలున్నా కూడా పరిహారం చేసుకునేందుకోసం అది ఎంతో విశేషమైన శుభదినం మరియు ఎంతో విశేషంగా వచ్చిన నక్షత్రం కూడా ఆ రోజు కలిసి వచ్చింది. ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేందుకు దేవస్థానం వారు మేము ఎంతో కృషి చేయడానికి పోలేరమ్మవారి దేవస్థానం ముందు ఇంతవరకు ఎలాంటి 250 సందర్భంగా అమ్మవారి నగరోత్సవం ఘనంగా చేయాలని నిశ్చయించుకున్నాం. కనుక నగరంలో ప్రతి ఒక్కరూ అమ్మవారికి విరాళ రూపంలో ఇచ్చి రసీదు పొంది అమ్మవారి పాత్రలో కావాల్సిందిగా కోరుచున్నాం. మన ఊరు అభివృద్ధి పడడం రావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందులో మనం ఉండాలని అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నగరంలోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువైన శ్రీగిరి క్షేత్రపాలకుడు శ్రీ అభయాంజనేయ స్వామి ఆగమన ఆరాధనోత్సవాల్లో భాగంగా ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. గాయకుడు వివిఎస్ వినోద్ కుమార్ ఆలపించిన హనుమాన్ చాలీసాతో పాటు హనుమత్ సంబంధమైనటువంటి భక్తి సంకీర్తనలు భక్తులను అలరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వర్లు, ఆలూరి లక్ష్మీకుమారి, పొన్నూరు వెంకట శ్రీనివాసులు భక్తులు పాల్గొన్నారు. శరణాగతి
కనిగిరి షిరిడి సాయిబాబా దేవస్థానంలో ప్రారంభమైన ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి నామ సప్తాహం గురు పౌర్ణమితో ముగుస్తుంది. సాయి సప్తాహం గురు పౌర్ణమి వేడుకల్లో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని దేవస్థానం అధ్యక్షుడు దేవకి సుబ్రహ్మణ్యం కోరారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. जन्मापदे हरिः ओं स्वस्ति न इन्द्रो वृत्तिस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टदेवीः स्वस्ति नो बृहस्पतिः दधातु प्रकटस्वामरुतः स्वस्ति नातरः सौभाग्यं देवत्रस्यात्मकामायुदेवी गोदीमदेवी रूपक्षात् सर्वदा श्रीहरिकृता यावत् पूजाजने किमतदाय श्रीवरदमुक्तये नमो नमः सदा मूलादिवाता ఒంగోలు రీజియన్ పరిధిలో జరుగుతున్న పొగాకు వేలంలో కేజీ గరిష్ట ధర శనివారం 365 రూపాయలు పలికింది. పొదిలి, టంగుటూరు 2 వేలం కేంద్రాల్లో మాత్రమే పొగాకు అమ్మకాలు జరిగాయి. ఒంగోలు కేంద్రంలో చోర కొనుగోలు జరుగుతుంది. 2 కేంద్రాల్లో శనివారం 1731 పొగాకు బేళ్లు వేలానికి రాగా 1518 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 213 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. టంగుటూరు కేంద్రంలో 105వ రోజు జరిగిన వేలంలో 946 బేళ్లకు గాను 824 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 122 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర 365 రూపాయలు, కనిష్ట ధర 205 రూపాయలు, సరాసరి ధర 301 రూపాయల 99 పైసలు పలికింది. పొదిలి కేంద్రంలో 100వ రోజు జరిగిన వేలంలో 785 బేళ్లకు గాను 694 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 91 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర 361 రూపాయి, కనిష్ట ధర 204 రూపాయలు, సరాసరి ధర 295 రూపాయల 30 పైసలు పలికింది. ఒంగోలులో చోర కొనుగోలు చేస్తుండగా 462 బేళ్లు వేలానికి రాగా 437 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 25 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర 178, కనిష్ట ధర 59, సరాసరి ధర 114 రూపాయల 75 పైసలు పలికింది. విద్యుత్ సిబ్బంది అందరూ విద్యుత్ లైన్లను తరచూ పరిశీలిస్తూ మెరుగైన విద్యుత్ సరఫరా వినియోగదారునికి చేరే విధంగా పనిచేయాలని ఈ నల్లూరి మస్తాన్ రావు అన్నారు. అద్దంకి పట్టణంలోని గీతా మందిరంలో విద్యుత్ శాఖ డివిజన్ సిబ్బందితో ఈ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క సిబ్బంది పూర్తి స్థాయిలో క్రమశిక్షణతో పనిచేసి డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా వినియోగదారులకు మరింత చేరువుగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగిన సూచనలు చేశారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న రైతులకు వీలైనంత త్వరగా అంచనాలు తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడానికి రైతులు ఎవరికీ ఎటువంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో అద్దంకి ఏడీఈ సత్యనారాయణ, మార్టూడి ఏడీఈ సురేష్ బాబు, ఏఈ టెక్నికల్ బాలకోటేశ్వరరావు, ఏఏఓ శ్రీనివాసరావు, మార్టూరు ఏఏఓ శ్రీనివాసులు, మండలాల ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ సిబ్బందితోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా బిల్లింగ్ అనేటువంటిది 1వ తేదీ మొదలుకొని 9వ తేదీ లోపల సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొంత లేట్ అవుతూ ఉంది. ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా అందించే విధంగా సిబ్బందికి ఈరోజు ప్రత్యేకించి సూచనలు చేయడం జరిగింది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేకించి పగటిపూట 9 గంటల పాటు 3 ఫేజ్ పవర్ సప్లై ఉండే విధంగా కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఒకేసారిగా 9 గంటల పాటు ఉండే విధంగానూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము సిబ్బందికి ఈరోజు చెప్పడం జరిగింది. సిబ్బంది కూడా వినియోగదారుల యొక్క సమస్యలను ఆలకించి సకాలంలో స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తద్వారాగా వాళ్ళ యొక్క వినియోగదారుల సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా పెంచాలని చెప్పేసి కూడా మేము చెప్పాము. గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావడం,
ఒక రకంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే వారు పదవి చేపట్టినటి నుండి ప్రతి అనుక్షణం కూడా మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలనేటువంటి ఉద్దేశంతో మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తద్వారాగా మేము నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకించి అద్దంకి పట్టణం నందు మొదటగా మేము కొన్ని డెవలప్మెంట్ వర్క్స్, రెక్టిఫికేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశాము. ప్రస్తుతం శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వం చూసి చేతులెత్తి నమస్కరించడం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.